హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. రోజు మనం తంబల్లపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రం గ్రామం కొత్తపల్లికి చెందినటువంటి వై సురేష్ అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఆ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా ఆయన ఉద్యోగం సాధించి గ్రామస్తులకే కాదు సాటి యువకులందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. తన కుటుంబ సభ్యులు అదేవిధంగా స్నేహితులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆయన ఈ యొక్క విజయాన్ని సాధించానని చెప్పేసి కూడా ఆయన మనతో చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులన్నీ అధిగమించి కుటుంబ భారాన్ని కూడా అధిగమించి తనకు పెళ్ళి కూతురు ఉన్నా కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షల్లో నెగ్గి డిప్యూటీ కలెక్టర్గా ఆయన స్థానాన్ని పొందినటువంటి అంశాన్ని ఈరోజు సుమన్ టీవీ తరపున ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమైనటువంటి తన పుత్రుని యొక్క విజయాన్ని పురస్కరించుకొని వారి గ్రామంలో కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఆయనకి సన్మాన కార్యక్రమాలు అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది. సో మనతో పాటు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి మన వై సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. సార్ చెప్పండి సార్, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇది 3వ ప్రయత్నంలో నేను డిప్యూటీ కలెక్టర్ సాధించడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా గ్రూప్ 1 2 సార్లు ఫిలిమ్స్లోనే ఫెయిల్ అయ్యి ఇది 3rd అటెంప్ట్లో ఈసారి ఖచ్చితంగా సాధించాలనే కసితో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ ద్వారా ర్యాంకు సాధించి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ జాబ్ పొందడం జరిగింది. అంటే పోస్టింగ్ ఇచ్చారా ఇంకా లేదా? జస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చిందండి. దాంట్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రావడం. ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మీ యొక్క పోస్ట్? 2019 నుంచి కష్టపడుతున్నానండి. దాదాపు 7 సంవత్సరాల నుంచి శ్రమ చేస్తూ ఒక పక్క సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ అదేవిధంగా కుటుంబ బాధ్యతలన్నీ మోస్తూ 7 సంవత్సరాల కృషికి ఈ ఫలితం లభించింది. దీనికి గాను చాలా ఆనందంగా ఉంది. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? నేను బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ జైంట్ అనంతపూర్లో 2013లో కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత నేను 4.5 సంవత్సరం ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. నాకు ఫైర్ యాక్సిడెంట్ వలన నా శరీరంలో చాలా పార్ట్స్ గాయాల పాలైనాయి. ఆ తర్వాత మా తండ్రి గారైన సిద్ధప్ప గారు ఇచ్చిన సజెషన్తో ఒకరోజు నేను బాధపడుతుంటే, నీకేమి బాడీకి గాయమైంది కదా, మైండ్కి ఏం గాయం అవ్వాలా కదా, అలాంటప్పుడు ఎందుకు అంత బాధపడతావు, గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తే, మా నాన్న నా తోడుండి నన్ను వెంట తీసుకొని బెంగళూరుకి వెళ్ళి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని ఆ బుక్స్ అవన్నీ కొనిపించి ఇంటికి పిలుచుకొచ్చి ప్రోత్సహిస్తే, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 8 నెలలకే సచివాలయ కార్యదర్శిగా జాబు పొందడం జరిగింది. ఆ సచివాలయంలో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ 2023వ సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ సాధించాలని చెప్పి దృఢ నిశ్చయంతో 2023 సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రేంబువులో శ్రమించి అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా 2024 మెయిన్స్ రాశానండి. అలా ఇంటర్వ్యూలు అవ్వలేదు. ఇప్పుడు అదే ప్రయత్నంతో కొనసాగిస్తుంటే ఈ ప్రయత్నంలో నాకు డిప్యూటీ కలెక్టర్ రావడం జరిగింది. సో మామూలుగా అంటే మనకు మీకు మ్యారేజ్ కూడా అయినట్టు ఉంది. సో ఎన్ని సంవత్సరాలు అయింది మీకు మ్యారేజ్? నాకు 2021లో మ్యారేజ్ అయింది. 4 years అయిందండి. ఉన్నారండి. ఒక కూతురు. ఓకే. ఇప్పుడు పెళ్ళి ఒక పక్క, మరో పక్క ఇంకొక జాబు, అదేవిధంగా ఆ కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుంటూ ఈ యొక్క జాబ్ సాధించడంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆనందాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సార్, ఆనందం కంటే నా మీద నాకున్న నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏం జరిగినా నేనైతే ఏదో రోజు విజయం సాధిస్తా అని చెప్పి ఒక నమ్మకం ఉండేదండి. ఆ నమ్మకంతో నాకేదైనా రాకపోదా అనే చిన్న ఆశ ఉండేదండి. ఆ ఆశతో ప్రయత్నించానండి. ప్రయత్నిస్తే అది సివిల్ సర్వీసెస్లో కూడా
5 సార్లు ఫెయిల్ అయ్యడం జరిగింది. ఇది చాలా అంటే చాలా కృషి తర్వాత వచ్చిన ఫలితం ఇది. దీనికి గాను చాలా సంతోషంగా ఉంది. అలాగే మా తల్లిదండ్రులకి, మా అమ్మకి, అలా నా విజయాన్ని ప్రోత్సహించిన మా అమ్మకి, అలాగే నా భార్య మనీషాకి, మా అక్కగారైన మాధవికి, అలాగే మా అన్న రామకృష్ణ అన్న, మా అన్న, వాళ్ళందరికీ, అలాగే నా స్నేహితులు కొంతమంది నాకు సహాయం చేశారండి. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో పెద్దయినా ఇప్పుడు మీ అబ్బాయి ఇంత మంచి అర్హత సాధించి ఇంత మంచి ఉద్యోగం సాధించడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడా? చిన్నప్పటి నుంచి బాగా చదివాను. ఓకే, అంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ఆయన డిప్యూటీ కలెక్టర్ అయ్యారని చెప్తున్నారు. అవునవును. అంటే మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది? కుటుంబ చాలా భేదాలు, వ్యవసాయమే, చాలా భేదాలం కూడా. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? పొలం ఏం లేదు సార్, పొలం ఏం లేదు, ఏదో 10 గంటల రైతు కూలీలు అనమాట. ఓకే, రైతు కూలీ చూసారు అంటే రైతు కూలీ పనులు చేసుకుంటూ తన కొడుకుని డిప్యూటీ కలెక్టర్ వరకు ఆ స్థాయికి చేర్చినటువంటి ఆ యొక్క తండ్రికి కూడా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారి అక్కగారు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి మా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కొన్ని రోజులు మేము పడిన కష్టాలకి ఇప్పుడు ఫలితం దొరికింది. గోంగూర హోటల్లో కష్టపడి నేను చేయని పనికి నాకు మంచి పేరు తెచ్చినాడు. అంటే మీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పేసి కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా మీకు చాలా తోడుగా నిలిచారు. అంటే గొప్ప విజయం సాధించినప్పుడే కాదు, అలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బంధువర్గం అంతా కూడా మీకు తోడుగా ఉన్నందుకు మీరు చాలా లక్కీ సార్ మీరు. ఇంకో విషయం, మా గోంగూర హోటల్ ఓనరు రమేష్ బాబు, పార్వతమ్మ పేరు, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి నేను అక్కడే పనిచేస్తున్నాను. వాళ్ళు నాకు సరైన శాలరీ ఇచ్చినారు, అవసరానికి డబ్బులు కూడా ఇచ్చినారు. ఓకే, సో అన్న ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఇద్దరు. మీరిద్దరే? ఓకే, ఏ విధంగా అనిపిస్తుంది అన్న మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? నేను బెంగళూరులో సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటేనే ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, ప్రైవేట్. ఓకే ఓకే. సో మీ తమ్ముడు అంటే గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే కాకుండా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక బాధ్యతను అయితే తీసుకున్నారు. ఈ యొక్క బాధ్యతను ఆయన ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు? చాలా సంతోషం అవుతా ఉంది. కానీ ఈ 5 ఏళ్ళ నుంచి ఆయన కష్టపడిన దానికి మంచి ఉన్నతమైన హోదా చిక్కింది. తర్వాత ఈ మా తమ్ముడు చాలామందికి యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్గా రావాలని, మంచి ఫ్యూచర్లో మంచి పనులు చేయాలని నేను ఆశిస్తాను. సురేష్ అనే వ్యక్తి మా తమ్ముడు. మాది యాసందనం ఫ్యామిలీ. మా నాయనగారు 7 మంది, మా అత్తగారు 3. కాకపోతే 6వ అయిన కొడుకు నా తమ్ముడు సురేష్. నేను పెద్ద అయిన కొడుకు నేను. కాకపోతే మా తమ్ముడు, మేము ఎవరూ చదువుకోలేదు. కాకపోతే నా తమ్ముడు అయితే మాత్రం చాలా కృషితో చదివినాడు. హ్యాపీగా లక్షణంగా ఆయన కోరుకుండింది కలెక్టర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇంకా ముందుటికి బాగా పైకి రావాలని మేమందరూ, మా ఫ్యామిలీ సమతం మొత్తం అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, బంధువర్గం మొత్తం దేవుని ప్రార్థిస్తూ, మా తమ్ముడు ఈ పొద్దు మాకు, మా ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిన దానికి ఎంతో గర్వంగా, ఎంతో ఇదిగా మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని నా తమ్ముడు ఇంకా కొంచెం ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుకొని, కాకపోతే నా చెల్లెలు చాలా కష్టపడింది. నా చెల్లెలు హోటల్లో పనిచేసి ఒక్కరోజు కూడా మాకు 10 రూపాయలు కూడా అడలేదు మా తమ్ముడు. కానీ మేము కూడా అంతంత మాత్రమే అయినా కూడా మా అన్నగారికి ఏం ఇబ్బంది పెట్టకూడదని నా తమ్మునికి సహకరించి ముందరికి పంపించినందుకు పేరున వాళ్ళ అత్తగారి పరంగా కానీ మా పరంగా కానీ ప్రతి ఒక్కరికి నా తమ్మునికి ఎవరు సహాయం వాళ్ళకందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా తమ్ముడు అంటే ఇట్టే ఉండాలా, ఇంకా ముందుకు పోవాలా ఏమే అని కోరుకుంటూ మా ఫ్యామిలీ తరఫుగా, మా యాసూరం ఫ్యామిలీ తరఫుగా మేము దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందుకు మా గ్రామం తరపున, మా ఊరి తరపున, మా కమ్యూనిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తర్వాత ఇలాంటి పదవి సంపాదించడం దానికి గాను, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళను ఈ ఉద్యోగంతో ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సుమన్ టీవీకి ధన్యవాదాలు.
సుమన్ టీకి వందనాలండి. మేము ఒక చాలా పేద కుటుంబంలో పుట్టినాము. మా యవ్వ వచ్చేసి లక్ష్మమ్మ, మా తాత వేమన్న యాస్తున్నాం ఫ్యామిలీ. ఆయనకు వచ్చి 7 మంది కొడుకులు, 3 కూతుర్లు. వాళ్ళలో మా నాయన పెద్ద ఆయన, వీళ్ళ నాయన 9 ఆయన, 3 అత్తగారు అందరూ ఉన్నారు. కానీ మా తమ్ముడు ఆయన సురేష్ చాలా కృషితో, చిన్నప్పటి నుంచి చాలా కృషితోనే చదువుకుంటూ మేము ఇచ్చిన సలహాలు కూడా అనుసరించి చాలా వరకు మేము ఊహించిన దానికన్నా ఎక్కువగానే కృషి చేసి కలెక్టర్గా ఇదైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదే మాకు ఒక చిన్న బాధ అండి, ఆ చిన్న బాధ చెప్పుకోలేము. అది మా అచ్చనాయన ఆయన దీంతో సుమన్ టీవీ వందనాలండి. ఎర్రవల్లి గ్రామం తరపున వై సురేష్ అనే అభ్యర్థి మా గ్రామ అల్లుడుగా మేమెంతో ఈ ఉన్నత పదం సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ నుండి ఒక బీద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి చేరినటువంటి వై సురేష్ గారికి చాలా ధన్యవాదాలు. కాకపోతే అతడు ఇంకా చాలా సివిల్స్లో ఇంకా కొట్టి మంచి పదవి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సన్ టీవీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.